స్టాప్. ఒక్క నిమిషం ఆగండి. ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. $90 దాటింది. రూపాయి పడిపోయింది. కానీ ప్రభుత్వం ఎక్కడుందిది? అవును, ఇదే అసలు విషయం. ప్రతిరోజూ రూపాయి కిందకు పడిపోతుంది. మళ్ళీ పడిపోతుంది. ఇంకా పడిపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. గ్లోబల్ మార్కెట్ అని తప్పించుకోవచ్చు. ద్రవ్యోల్బణం అని చెప్పొచ్చు. ఎఫ్ఐఐలని కారణం చూపొచ్చు. కానీ ప్రజల ప్రశ్న మాత్రం ఒకటే: రూపాయి రక్షణకు మీ ప్లాన్ ఏమిటి? 2026కి $92 చేరుతుందని నిపుణుల హెచ్చరిక. అంటే ఇది స్టార్ట్ మాత్రమే. దీని భారమే ప్రజల భుజాలపై పడుతుంది. ధరలు పెరుగుతాయి. ఉపాధి పడిపోతుంది. జీవితం ఖరీదవుతుంది. ప్రభుత్వం వృద్ధి కథలు చెబుతుంది. కానీ మార్కెట్ మాత్రం వాస్తవం చెబుతోంది. రూపాయి బలహీనంగా ఉంది. బాధ్యత ఎవరి? జవాబు ఎవరిది? నెత్ర మీడియా, వాయిస్ ఆఫ్ ద వాయిలెస్. ప్రజల తరఫున మా డిమాండ్ స్పష్టం. రూపాయి రక్షణపై వెంటనే స్పష్టమైన ప్లాన్ చెప్పండి.